గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటియు వేదికగా చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమైంది. ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందమూరి తేజస్విని, శాప్ అండ్ డి భరణి, వర్సిటీ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ఈ పోటీలు ప్రారంభించారు. ఈ నెల 27 నుండి ఏప్రిల్ 7 వరకు జరిగే ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా 2300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అండర్ 10, 13, 15 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రం నుండి అంతర్జాతీయ స్థాయి ఆర్చర్లు తయారు చేయడమే లక్ష్యమని తేజస్విని అన్నారు. గిరిజన యువతలోని నైపుణ్యాలు వెలికితీస్తామని శాప్ అండ్ డి భరణి తెలిపారు. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్ర అసోసియేషన్ మేము నేషనల్స్ హోస్ట్ చేస్తున్నాము. అండ్ చాలా పార్టిసిపెంట్స్ చాలా స్టేట్స్ నుంచి వచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఇవాళ ఇంత పార్టిసిపేషన్ చూడడం అండ్ వీళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం ఇంతమంది వచ్చారు ఇవాళ. అండ్ థ్యాంక్ యూ టు చెరుకూరి గారు అండ్ ద హోల్ టీమ్, ఆల్ ద గెస్ట్స్ టుడే and helping this make this event a huge success. సో ఇక్కడ వివిఐటి కాలేజ్లో మన ఆంధ్రప్రదేశ్ తరఫున నేషనల్ లెవెల్ ఎన్టీపీసీ చెరుకూరి టోర్నమెంట్ అనేది జరిపిస్తున్నాము. ఇక్కడ 10 ఇయర్స్ ఏజ్ కేటగిరీ నుంచి 15 ఇయర్స్ దాకా ఉన్న పిల్లలందరినీ కూడా సెలక్షన్స్కి తీసుకొచ్చాము. దీంట్లో ఈరోజు 32 స్టేట్స్ నుంచి మనకి ఇక్కడ పార్టిసిపేషన్ ఉన్నాయంటే చాలా గొప్ప విషయం. దీనికని ఒక లెగసీ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ కాంపిటీషన్ వల్ల ఎన్నో టాలెంట్స్ని మనం ఇండియా లెవెల్లో ఐడెంటిఫై చేస్తున్నాము. ఇప్పుడు మన ఇండియా ఆర్చరీలో ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ గెలుస్తుంది. దానికి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇనిషియేషన్ స్టెప్ అని చెప్పాలి. ఎందుకంటే పిల్లలని ఈ యంగ్ ఏజ్లో ఐడెంటిఫై చేయడం అనేది ఆర్చరీలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓల్గా ఆర్చరీ వాళ్ళ సత్యనారాయణ గారితో కలిసి కూడా మన స్టేట్లో చాలా స్కిల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేస్తున్నాము, శాప్ అండ్ ఆర్చరీ అకాడమీ కలిపి. సో దీంట్లో ట్రైబల్ ఏరియాస్లో కూడా చాలా ఫోకస్ చేసి మనకున్న హిడెన్ టాలెంట్స్ ప్రతి ఒక్కటిని బయటలో తీసుకురావాలి. వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియాని చాలా ప్రైడ్ చేసేలాగా ఎన్నో ఇంటర్నేషనల్ మెడల్స్ అన్ని వాళ్ళు తీసుకుని రావాలి అన్న దీనికి ఎఫర్ట్స్ పెడుతున్నాము. అండ్ ఈరోజు ఇన్ని పిల్లలు ఇక్కడ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఓల్గా ఆర్చరీ అకాడమీ, ఇక్కడ మన యూనివర్సిటీ సపోర్ట్తో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్తో ఈరోజు ఇది అన్నీ మంచిగా జరుగుతుంది. ఇలాంటి ఈవెంట్స్ చాలా జరగాలి. పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆర్చరీలో ఎంకరేజ్ చేయాలి, తీసుకుని రావాలి.